మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాద్భిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు వారాహీదేవి యొక్క శుభాభినందనలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈ మాసం కూడా, అంటే ఆషాఢ మాసంలో కూడా జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయంలో మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో యత్నకార్యభంగము, అంటే ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సరిగ్గా సాగకపోవడము, ఊహించినటువంటి యొక్క కొన్ని కష్టాలు రావడము, అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడము, విద్యార్థులకు విద్యాభంగం జరగడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగులకైతే చెక్కులు రావడము, అధికారుల చేత మాటలు తినడము, మెమోలు అందుకోవడము, కొందరికి ఉద్యోగ భంగం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మేషరాశి వారికి కొన్ని గ్రహాల యొక్క అననుకూలం వల్ల అనారోగ్యం ఏర్పడము, చెడు సహవాసం చేయడము, చెడు సహవాసం వల్ల దురలవాట్లకు లోను కావడము, దానివల్ల ఇంట బయట రెండు దిక్కుల కూడా చీవాట్లు తినడము, కలహాలు కలగడము, ప్రయాణ ప్రమాదాలు కలగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కోపం పెరిగిపోతుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, ఎప్పుడు విచారంతో ఉండడము. కొందరికి ఈ మేషరాశి వారికి బంధువుల వల్ల మోసపోవడము అనేటువంటిది వస్తుంది. అపకీర్తి పాలవుతారు. స్థిరమైనటువంటి యొక్క జీవితం లేకపోవడము ఈ నెలలో, ఆషాఢ మాసంలో ఈ నెలలో చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. మేషరాశి వారికి జాగ్రత్తగా కాలం గడపాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శారీరక బలహీనత, ఏ పని చెయ్యాలన్నా కానీ ఉత్సాహం లేకపోవడము, అలసత్వం ఎక్కువగా ఉండడము, ఏదైనా పని చేసినా తొందరగా అలసిపోవడము, మనోవ్యాకులత, మనస్సులో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఒక చింత తొలిచివేయడము జరుగుతుంది. యత్నకార్యభంగము, ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా కానీ ఆ కార్యక్రమం సరిగ్గా నెరవేరకపోవడము, దీనికి తోడు చెడు సహవాసాలు కలగడము, వారి చేత ఇచ్చేయడము, చీవాట్లు తినడము, దెబ్బలు తినడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అధిక ధన వ్యయము, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడము, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టడము, ఏ కార్యం చేసినా సఫలం కాక దానికి పెట్టినటువంటి ఒక డబ్బులు పోవడము, అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడము, ఒక కార్యక్రమం చేద్దామనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని అది ఒక కొలిక్కి రాకముందే మళ్ళీ ఇంకొక ఆలోచన రావడము, దీన్ని వదిలిపెట్టి దాని యందు, దాన్ని వదిలిపెట్టి దీని యందు రకరకాలుగా ఆలోచనలతో ఏ ఆలోచన ఒక రూపుదిద్దుకోవడం అనేటువంటిది జరగకపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా మందగిస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇక ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారుల చేత ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. చీవాట్లు తినడము, మెమోలు అందుకోవడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా పనులు నిర్వర్తించుకోవాలి. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే సదా ప్రయాణాలు, ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉండడం. ఎందుకు చేస్తున్నారో ప్రయాణం వారికి తెలియదు. ఆ ప్రయాణం వల్ల వచ్చేటువంటి ఒక లాభాలు ఏమున్నాయి అనేటువంటి ఒక విషయం కూడా తెలియదు. కానీ ప్రయాణాలు మాత్రం చేస్తుంటారు. దానికి తోడు వాహన ప్రమాదాలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడుపుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. తను అనుకున్నటువంటి వారి చేతనే, అంటే నా వారు, నా స్నేహితుడు, నా బంధువు, నాకు దగ్గరివాడు అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి వారి చేతనే మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నిందలు, చేయని తప్పులకు నిందలు అనుభవించడము, దానివల్ల మనోవ్యాకులత ఏర్పడి మానసికంగా కృంగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మేషరాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రులచే విరోధము, బంధువుల చేత కావచ్చు, మిత్రుల చేత కావచ్చు, అసందర్భ ప్రలాపాలు మాట్లాడి అనారోచితమైన పనులు చేసి బంధువుల చేత, మిత్రుల చేత కలహాలయ్యి విరోధాలు ఏర్పడము, మంచి మిత్రులు కావచ్చు, మంచి బంధువులు కావచ్చు దూరంగా ఉండిపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. దాయాదులచే, పాలివారు ఎవరైతే ఉంటారో నావారు పాలివారు అని దాయాదులచే విరోధం ఏర్పడము, ఈ భూమికి సంబంధించినటువంటి ఒక లావాదేవీలలో ఇబ్బందికరంగా ఉండడము, ఆర్థిక పరిస్థితి దెబ్బతినడము, అదే అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెరిగిపోయి డబ్బుకు ఇబ్బందికరంగా ఉండడము, అనుకోని సమస్యలు ఏర్పడి బాధపడము, ఏదైతే కాదు ఆ విషయం నా వరకు రాదు అనుకున్నటువంటి ఒక విషయము వచ్చి దానివల్ల కష్టాలు ఏర్పడి మానసికంగా కృంగిపోవడము అనేటువంటి జరుగుతూ ఉంది. సమయానికి ఎవరి సహాయం దొరకక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు సెంటిమెంటుగా ఉన్నటువంటి కొన్ని వస్తువులను అమ్ముకోవడానికి కూడా వెనుకాడనటువంటి ఒక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వారు ప్రతి క్షణము కూడా ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మేషరాశివారు, ఈ రాశివారు ఈ కష్టాలలో నుంచి కొంతవరకు నెగ్గి ముందుకు అడిగేయాలి అంటే ప్రతిరోజు రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా ఈ రెండు కూడా ప్రతిరోజు ఉదయం పూట, మీకు వీలైతే సాయంకాలం పూట రామరక్షా స్తోత్రము, దాంతోపాటు హనుమాన్ చాలీసా ఈ రెండు కూడా పారాయణం చేయండి. ఆ స్వామి దయ వల్ల ఈ మేషరాశి వారికి ఈ నెలలో కొంతవరకు కాలం గడుస్తుంది. మానసికంగా కొంతవరకు నిలదొక్కుకోగలుగుతారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది.
దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.